ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీకి సంబంధించి నవరత్న హోదా కలిగిన పరిశ్రమలు. కింది వాటిలో నవరత్న హోదా కలిగిన పరిశ్రమలు: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. కింది వాటిలో మహారత్న హోదా కలిగిన పరిశ్రమలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, కోల్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. కింది వాటిలో మినీ రత్న 2 హోదా కలిగిన పరిశ్రమలు: హెచ్ఎంటి ఇంటర్నేషనల్ లిమిటెడ్, నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. కింది వాటిలో మినీ రత్న 1 హోదాను కలిగిన పరిశ్రమలు: పవన్ హన్స్ హెలికాప్టర్స్ లిమిటెడ్, రాష్ట్రీయ కెమికల్స్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. బంగారం కోలార్, బొగ్గు జరియా, రాగి కేత్రి, ఇనుము కుద్రా మేక్. ప్రత్యేకత: ఉక్కు పరిశ్రమ. భారత్లో తొలి ప్రభుత్వ ఇనుము ఉక్కు పరిశ్రమ విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు పరిశ్రమ. భారత్లో అతిపెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమ బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ. అత్యంత నాణ్యమైన ఇనుము ఉక్కును ఉత్పత్తి చేసే పరిశ్రమ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ప్రైవేటు రంగంలో అతిపెద్ద ఇనుము ఉక్కు పరిశ్రమ టాటా ఇనుము ఉక్కు పరిశ్రమ. కింది వాటిలో ఏ ఇనుము ఉక్కు కర్మాగారం మినహాయించి మిగిలినవన్నీ హిందుస్థాన్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో స్థాపించబడినాయి? బొకారో ఇనుము ఉక్కు పరిశ్రమ. బొకారో పరిశ్రమ జార్ఖండ్, బిలాయి పరిశ్రమ ఛత్తీస్గఢ్, రూర్కెలా పరిశ్రమ ఒడిశా, దుర్గాపూర్ పరిశ్రమ పశ్చిమ బెంగాల్. భారత్లో మొదటి వస్త్ర పరిశ్రమను 1920 సంవత్సరంలో ముంబైలో స్థాపించడం జరిగిందనేది సరికాని వాక్యం. చేనేత పరిశ్రమను భారత్లో అతి పురాతన పరిశ్రమగా పరిగణిస్తారు. వస్త్ర పరిశ్రమ అనేది భారత్లో వ్యవసాయం తర్వాత అధిక మందికి ఉపాధి కలిగిస్తుంది. సరికాని వాక్యం. వస్త్ర పరిశ్రమ అనేది భారత్లో స్వావలంబన సాధించిన ఏకైక అతిపెద్ద పరిశ్రమ. కరెక్ట్. వస్త్ర పరిశ్రమ భారత స్థూల దేశీయోత్పత్తికి సుమారు 2% వాటాను అందించడంతో పాటు దేశ తయారీ రంగం ఉత్పత్తిలో 10% వాటాను కలిగి ఉంది. భారత్లో మొదటి అపేరల్ పార్కును తమిళనాడులోని తిరువూరులో ప్రారంభించడం జరిగింది. ఇది కరెక్టే. సరికాని వాక్యం. భారత్లో మొదటి జనపనార మిల్లును పశ్చిమ బెంగాల్లో స్థాపించడం జరిగింది. జూట్ ప్యాకేజింగ్ మెటీరియల్ యాక్ట్ 1987 ప్రకారం చక్కెర పరిశ్రమలు తమ ఉత్పత్తిలో 60% వాటి ప్యాకేజింగ్ కోసం జనపనార సంచులు వాడాలి. వ్యవసాయ ఆధార పరిశ్రమల్లో రెండవ అతిపెద్ద పరిశ్రమ పంచదార పరిశ్రమ. పంచదార పరిశ్రమలో అధికంగా సహకార రంగంలో పనిచేస్తున్నాయి. భారత్లో పంచదార ఉత్పత్తిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర తొలి 3 స్థానాలు ఉన్నాయి. అన్ని కరెక్ట్.
భారత్లో ఏ నగరాన్ని సిలికాన్ సిటీగా పిలుస్తారు? బెంగళూరు. NCEUS అనే సంక్షిప్త నామం దేనిని సూచిస్తుంది? నేషనల్ కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఇన్ ది ఆర్గనైజ్డ్ సెక్టార్. ప్రత్యక్ష ప్రయోజన బదిలీలను ఏ త్రయాలు మరింత భద్రపరిచాయని నమ్మిక? జన్ధన్, ఆధార్, మొబైల్. వ్యవసాయ ఉత్పాదకతపై వివిధ అధ్యయనాల ద్వారా ఈ కింది ప్రతిపాదన దేనికి గుణాత్మక మద్దతు లభించింది? వ్యవసాయ పరిమాణం అనేది వ్యవసాయ ఉత్పాదకత మధ్య విలోమ సంబంధం ఉంది. సేద్యపు నీటిపారుదల సౌకర్యాలను ముమ్మరం గావించుటకు నెలకొల్పబడిన పథకం ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన. BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ కార్లు మరియు టైర్ల అధికారిక గుర్తింపు చిహ్నం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ వ్యవస్థకు అందిస్తున్న ఆహార ధాన్యాల ధరలను ఏమని పిలుస్తారు? కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అనుకూల ధరలు. భారత్ విద్యుత్ రంగంలో కింది వాటిలో ఏది ఒక సమస్య కాదు? విద్యుత్ పంపిణీ వ్యయాన్ని వసూలు చేసుకోవడం, రాష్ట్ర విద్యుత్ బోర్డులలో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వాణిజ్య నష్టాలు, విద్యుత్ ఉత్పత్తి మరియు పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న స్వయం ప్రతిపత్తి. ఫోర్త్ రాంగ్. కింది వాటిలో ఏది వ్యవసాయ పునర్కార్యాచరణ ప్రణాళికలో అంశం కాదు? భూసారాన్ని పెంపొందించడం, పునర్కార్యాచరణ ప్రణాళికలో అంశాలు భూసారాన్ని పెంపొందించడం, నీటిపారుదల డిమాండ్ నిర్వహణలకు ప్రోత్సహించడం, రుణ మరియు బీమా సదుపాయాలను కలిగించడం. సాధారణంగా ఆహార భద్రత అంటే ఇది కాదు. వారికి ఇష్టమైన ఆహారం ఎల్లవేళలా అందరూ ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది ఆహార భద్రత కాదు. జాతీయ ఆహార భద్రత బిల్లు పేదల మరియు ఇతర బడుగు వర్గాల అల్ప వినియోగాన్ని సరిచేయుటకు ఉద్దేశింపబడినది అయినా అమలులో దీని పెరుగుదల స్థాయిని అనుమతిస్తుంది. సబ్సిడీలు. ధరల విధానము ఆశించేది ఆర్థిక వ్యవస్థ మొత్తం అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక సంతులిత మరియు సమగ్ర ధరల వ్యవస్థను తయారు చేయుటకు ప్రభుత్వం ప్రకటించేది. కనీస మద్దతు ధరలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.